మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపుల రఘురామకృష్ణరాజుకి వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడ వైరం కుదిరింది, ఎక్కడికి వీళ్ళిద్దరికీ కూడా చెడింది, ఎక్కడ మాట విభేదాలు వచ్చాయి అన్నది ఒక సీక్రెట్ అనేది ముఖ్యంగా ప్రజెంట్ టీడీపీ రామచంద్రాపురం ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ గారు అయితే ఒక సీక్రెట్ని బయటపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ఒక సభా ప్రాంగణంలో వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి త్రిపుల రఘురామకృష్ణరాజు గారికి వీళ్ళిద్దరికీ కూడా అక్కడే చెడింది. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి త్రిపుల రఘురామకృష్ణ మీద పగబట్టారని చెప్పి ఒక సీక్రెట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే, గతంలో ఏదైతే త్రిపుల రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో ఎంపీ కింద గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా త్రిపుల రఘురామకృష్ణరాజుకి వీళ్ళిద్దరికీ మధ్య కూడా కొంత గ్యాప్ అనేది రావడం, మిగిలిన 4.5 సంవత్సరాలు కూడా త్రిపుల రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ పార్టీ నాయకుల మీద వ్యవహార శైలి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ఒక రెబల్ ఎంపీగా దాదాపుగా 4.5 ఏళ్ల పాటు కూడా వాళ్ళ మీద విమర్శలు చేయడం అయితే జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళ పని విధానం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహార శైలి చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనేటట్టు పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పి పూర్తిగా కూడా విభేదించడం జరిగింది. ఆ తర్వాత త్రిపుల రఘురామకృష్ణరాజు కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా తనని టార్గెట్ చేయడం జరిగింది. ఇంకా మెయిన్గా చూసుకుంటే త్రిపుల రఘురామకృష్ణరాజుని ఒక ఎంపీగా ఉంటూ కూడా తన్ని జగన్మోహన్ రెడ్డి గారే కానీ తన అనుచరులు కిడ్నాప్ చేసి ఆల్మోస్ట్ చంపేయబోయారని చెప్పి గతంలో త్రిపుల రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించిన కేసు కూడా ఇప్పుడు చాలా కీలకంగా నడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ త్రిపుల రఘురామకృష్ణరాజుకి ఎక్కడ చెడింది అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ నాయకుడు పనిచేసినా కానీ, ముఖ్యంగా ఏ సీనియర్ నాయకుడు పనిచేసినా కానీ, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి పనిచేసినా కానీ వాళ్ళకి ఈయన పదవులు ఇచ్చినందుకు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం అంటే పడుకొని మరీ కూడా కాళ్ళకి నమస్కారం చెయ్యాలి అని చెప్పి ఒక రూల్ అనేది ఉండేది అని చెప్పి వాసంశెట్టి సుభాష్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే త్రిపుల రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని నమస్కారాలు చేయాలని చెప్పి ఒక రూల్ పెట్టారు. అందువల్లే వీళ్ళిద్దరికీ కూడా కొంత వైరం వచ్చింది. త్రిపుల రఘురామకృష్ణరాజు గారు ఆ పని చేయకపోవడం వల్ల ఆయనకి ఈయనకి విభేదాలు వచ్చాయని చెప్పి మంత్రి సుభాష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తనకి కూడా అదే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో 10 ఏళ్ల పాటు ఉన్నాను, నాకు చివరి నిమిషంలో అంటే 2024 ఎన్నికల ముందు కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆయనకి ఒక ఫోన్ కాల్ రావడం అయితే జరిగింది. నేను పార్టీ పెద్దల్ని కలవడం జరిగింది. పార్టీ పెద్దల్ని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉన్న సన్నిహితుడు, ముఖ్యంగా బంధువు, ఆయన వ్యవహారాలన్నీ చూసుకొని ఒక నేత నాతో ఈ విషయం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే పడుకొని ఆయన కాళ్ళను ముట్టుకొని నమస్కారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ పని చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఆ ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు చెప్పడం జరిగింది. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ముఖ్యంగా మాట్లాడుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ నాయకుల పట్ల ఎలా వ్యవహరించారు, ఆయన తీరు ఎలా ఉంది, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈయనకు రుణపడి ఉండాలి అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ చేత నమస్కారాలు దండాలు పెట్టించుకోవడాలు, వాళ్ళందరినీ కూడా ఏదో ఈయన ఒక దేవుడి కింద కొలుస్తున్నట్టు వ్యవహరించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందనేటట్టు వాసంశెట్టి సుభాష్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో చాలా వరకు కూడా మార్పులు వచ్చాయి కాబట్టి, ఆయన వ్యవహార శైలి కొంత వికృత స్థాయిలో ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 స్థానాలకు ఇచ్చారని చెప్పి రాష్ట్ర మంత్రి రామచంద్రాపురం ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత అయిన వాసంశెట్టి సుభాష్ గారు అయితే నిన్న సభా వేదికగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి చేష్టలే ఈరోజు ఈ పరిస్థితికి దారి తీసేయని చెప్పి ఆయన అయితే కొంత వ్యాఖ్యానించడం జరిగింది.